హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను రాగి ఇడ్లీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. రాగుల్ని ఇంగ్లీష్‌లో ఫింగర్ మిల్లెట్ అంటారు. ఫింగర్ మిల్లెట్‌లో గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం, ఐరన్ అలానే ఫైబర్ ఉంటుంది. ఇదొక ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండి. హెల్త్‌కి చాలా మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం ఉండడం వల్ల మన బోన్స్ గానీ, టీత్ గానీ స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. ఎదిగే పిల్లలకి చాలా మంచిది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ చొప్పున మినపగుళ్ళు అలానే రాగులు వేసేసి శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసేసుకున్నాక నిండుగా నీళ్ళు పోసేసి 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అయితే ఇందులో మీరు రవ్వ యాడ్ చేయకూడదు అని అనుకుంటే 2 గ్లాసుల వరకు ఇందులో మనం రాగులు యాడ్ చేసుకోవాలి. నేను రవ్వతో చేస్తున్నాను కాబట్టి పిండిని పులియబెట్టుకున్న చేస్తున్నానండి. మీరు రవ్వ వేయకుండా చేయాలి అనుకుంటే కాస్త పిండిని ఫర్మెంటేషన్ చేసుకోవాలన్నమాట. ఉదయాన్నే మీరు పిండిని రుబ్బుకొని రోజంతా నానబెట్టుకుని నైట్ చేసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ చేయాలంటే ముందు రోజునే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. చక్కగా 3 గంటల పాటు నానబెట్టుకున్నాక పప్పుల్ని మనం గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నేను రవ్వ వేస్తున్నాను కాబట్టి పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు రవ్వ వేయకపోతే పిండిని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు కాస్త రవ్వలా వస్తుందన్నమాట ఇడ్లీ వచ్చేసి. అయితే రవ్వ వేయకపోతే మాత్రం పిండిని కంపల్సరీగా ఫర్మెంటేషన్ చేసుకుంటేనే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇడ్లీలు వచ్చేసి. ఇప్పుడు ఇడ్లీ రవ్వని ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు తీసుకున్నానండి. ఇది మార్కెట్లో మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇడ్లీ రవ్వని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్నాక ఇడ్లీ రవ్వని చక్కగా వాటర్ పిండేసి మనం ఇడ్లీ పిండిలో యాడ్ చేసుకోవాలండి. అయితే ఇడ్లీ పిండి నేను మొత్తంగా యూస్ చేయలేదన్నమాట. సగానికి తీసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సగం పిండిలో నేను ఒక గ్లాసు ఇడ్లీ రవ్వని అయితే వేసాను. సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. రవ్వ కాస్త నానుతుందన్నమాట. ఈ ఇడ్లీ పిండి మీరు కుక్కర్లోనైనా చేసుకోవచ్చు, లేదంటే మీరు కుడుముల్లా కూడా పెట్టుకోవచ్చండి. అయితే నేను కుడుముల్లా చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి వాటర్ పోసేసి స్టాండ్ పెట్టి కాస్త మరగనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చక్కగా వాష్ చేసుకోవాలండి. అంటే తడిగా ఉండాలన్నమాట ప్లేట్ వచ్చేసి. మనం వేసే ఇడ్లీ పిండి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇడ్లీ ఉడికాక చక్కగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు మనం తీసుకున్న ప్లేట్లోన 2 గరిటెల వరకు ఇడ్లీ పిండి వేసుకొని అంత చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్ని తీసేసుకొని మనం ఆవిరి పైన ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చక్కగా ఇడ్లీలు అయితే ఉడికిపోతాయండి. ఇది రాగి ఆవిరి కుడుమైనా అనొచ్చు, లేదంటే మీరు ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటే ఇడ్లీలైనా అనొచ్చు అనమాట. ఒకే పిండితో మనం 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది. ఒక్కొక్కసారి 10 నిమిషాల్లో ఉడుకుతుంది, లేదంటే ఒక్కొక్కసారి 5 మినిట్స్లోనే ఉడికిపోతూ ఉంటుందండి. ఒకసారి మూత తీసి చూసుకొని కాస్త తట్టి చూసుకున్నారు అంటే చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే మనకి ఇడ్లీ చక్కగా ప్రిపేర్ అయిపోయినట్లేని. కాస్త చల్లారేక మీరు అట్ల కడితే ఈ విధంగా లూజ్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోద్దండి. మాకైతే నీరు చట్నీతోటే ఇడ్లీలు ఎక్కువగా తింటూ ఉంటాం అనమాట. అందుకే నేను పల్లీలు పచ్చిశనగపప్పుతో ఈ విధంగా చట్నీ చేశానన్నమాట. ఇలా కాస్త మాకు చట్నీ లూజ్గా ఉంటే ఇడ్లీతో నచ్చుతుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీని మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి. ఇలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.